ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులంతా కూడా ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తూ ఏదైతే గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న పరిస్థితి మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే తొలి ముస్లిం మహిళా అభ్యర్థిగా కూడా గుంటూరు ఈస్ట్ చరిత్రలో కూడా మహిళా అభ్యర్థిగా కూడా వైసీపీకి సంబంధించి పోటీ చేస్తున్నటువంటి నూరి ఫాతిమా గారు మనతో ఉన్నారు. ఆమె ప్రచారం ఎలా కొనసాగుతుంది, విజయం వైపు ఎలా వెళ్తున్నారు, విజయం పైన ఆకాంక్ష ఎలా ఉంది, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన ఏంటి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రస్తుతం మీరు ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. గుంటూరు ఈస్ట్ చరిత్రలో ఒక మహిళా అభ్యర్థికి ఇవ్వటం, ఏపీలోని ఒక మహిళా ముస్లిం అభ్యర్థినికి ఇవ్వటం అనేటటువంటిది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అందరికీ నమస్తే, అస్సలం వాలేకుం అండి. నిజంగానే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే అవకాశాలు అందరికీ రావు, కానీ ఒక మైనారిటీ మహిళ నాకు అవకాశం వచ్చింది. అలాగే గుంటూరు తూర్పు చరిత్రలోనే ఎప్పుడూ కూడా ఒక మహిళా అభ్యర్థి ఎప్పుడు కంటెస్ట్ చేసినా కూడా ప్రత్యక్ష పార్టీల ద్వారా ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని నేను రుణపడి ఉంటాను, ప్రజలకి రుణపడి ఉంటాను, అలాగే మా పార్టీకి కూడా రుణపడి ఉంటాను. నాకు అవకాశం ఇచ్చినందుకు అంటే ఏం లేదండి, సర్వీసెస్ అనేవి ప్రతి ఒక్కళ్ళు ఇస్తూ ఉంటారు, కానీ ద బెస్ట్ పొలిటికల్ దాంట్లో కానీ రాజకీయాల్లో రావటంగా నిరూపించుకోవడానికి నా అడుగులు నేను వేస్తూ ఉన్నాను. మేడం, ప్రచారం ఎలా కొనసాగుతుంది, ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది? ప్రచారం చాలా చక్కగా ఉందండి. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, ఎక్కడ కూడా ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే ఒక్క మాట, ప్రభంజనం ఆ మాటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీరు చూసుకుంటే ఏ మూలను వెళ్ళినా రాష్ట్రంలోనే, నేను ఓన్లీ గుంటూరు తూర్పు గురించే మాట్లాడలేదు, రాష్ట్రంలో నలుమూలలో కూడా ఒకే ఒక పేరు జగన్మోహన్ రెడ్డి గారు. ఫ్యాన్ గుర్తే, ఆ గుర్తు మా గుర్తు అని అంటున్నారు అని అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ప్రజలు ఎంత చక్కగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంజెక్ట్ చేసుకున్నారని. ఆయన కూడా అదే విధంగా కృషి చేశారండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో అదేవిధంగా ఇంకా నాన్నగారు చేసిన కంటే మిన్నగా నేను చేయాలని చెప్పి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు బాటలో ఆయన సక్సెస్ఫుల్గా ఎలాగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో మరి ఆయన ఏమేమి హామీలు ఇచ్చారో ఆ మాట మీద నమ్మకం పెట్టుకొని ఎలా గెలిపించారో, అలాగే 2009లో కూడా మళ్ళీ ఇంకొకసారి ఆయనకు అవకాశం ఇచ్చారు. అదేవిధంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద నేను ఉన్నాను, నేను విన్నాను, నేను చూశాను అనే మాటకి ఆయన మీద నమ్మకం పెట్టుకొని ఈరోజు మళ్ళీ మా నమ్మకం నువ్వే జగనన్న అనే దానికి ఎందుకు వచ్చింది అని అంటే ఆయన 100%గా సక్సెస్ఫుల్గా ఈ పథకాలన్నీ అమలు చేశారు. మీరు ఒకే ఒక్క మాట అంటానండి, ఏంటి ఎలాగా అనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ₹1 ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. సేవాతత్వం ఉన్న రాజకీయాల్లో వస్తే ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఈ దేశ రాజకీయాల్లో ఒక మలుపు తీసుకొని వచ్చిన నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఆరోగ్యశ్రీ కానీ, 108 కానీ, 104 కానీ, 4% రిజర్వేషన్ కానీ, లేకపోతే ₹2 బియ్యం కానీ, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే డోక్రా రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఇవన్నీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొని వచ్చారు. మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూసుకుంటే ఈరోజు ఆసరా, చేయూత, చేదోడు, అమ్మఒడి, ఇళ్ల పట్ట, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, లేకపోతే ఏమో మీరు చూసుకుంటే మరి అంటే లైక్ వాహన మిత్ర, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ నాడు నేడు స్కూల్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ మరి మాకు ఎందుకు గుర్తున్నాయి? ఇవన్నీ చేశారు కాబట్టి మాకు గుర్తున్నాయి, లేకపోతే ఎక్కడ గుర్తుంటాయి ఇవన్నీ? ఎవరికి? ప్రజలకు మేము ఇంటికి వెళ్తుంటే వాళ్ళే చెప్తున్నారు, అమ్మ మాకు ఈ పథకం వచ్చింది, ఇదిగోండి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మా కుటుంబం ఇంత లబ్ధి చెందింది, మాకు ఇళ్ల పట్టా వచ్చింది, మాకు రిజిస్ట్రేషన్. మా సొంత తోబుట్టు వాళ్ళే ఇవ్వనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చారు. ఇక్కడ కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, అందరు సమానంగా చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. ఈ ప్రచారం నిజంగానే మాకు చాలా సులువుగా ఉందండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే ఒక మాట, వాళ్ళు ఏంటి ఒకటి వెళ్ళి మేము ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, అమ్మ మీరు మీ పథకాలు ఇచ్చాము మీరు ఇవ్వండి అని. కానీ ఇక్కడ నో ఎక్స్ప్లెనేషన్స్, ఓన్లీ వాళ్ళంతా ఏంటంటే ఏమంటారంటే సత్కరించడమే, అదే ఒక్కటే కనిపిస్తుంది. వాళ్ళ చిరునవ్వులే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆస్తి. ప్రతి ఒక్కరికి ఎందుకు చిరునవ్వు ఉంటుంది అంటే ఒకళ్ళ మీద వాళ్ళు సంతోషంగా ఉన్నారని చెప్పడానికి వాళ్ళ చిరునవ్వు ఒక సంకేతం. అలాగే ఈ రాష్ట్రం మొత్తం కూడా అదే విధంగా ఉంది. మరి అలాగే రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఒకే మాట, మేము ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తాము, ఓటు వేయటమే కాదు మేము వేయిస్తాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే నా లబ్ధిదారులే నా స్టార్ క్యాంపెయినర్స్, నేను అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, నేనేమి పెయిడ్ ఆర్టిస్ట్ని తీసుకొని వచ్చి చేయాల్సిన అవసరం లేదు, నేను ఎవరెవరికి సంక్షేమం ఇచ్చానో వాళ్ళు మాట్లాడితే చాలు అనుకుని వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కూడా. అంత చక్కగా మాట్లాడుతున్నారు, చేస్తున్నారంటే దాన్ని బట్టే అర్థమవుతుంది మీ అందరికీ ప్రచారం ఏ విధంగా రాష్ట్రం మొత్తం ఎలా ఉందో అనేది.
మేడం, మేనిఫెస్టో మళ్ళీ రిలీజ్ చేయబోతున్న పరిస్థితుల్లో ఎలా ఉంటుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పటికే ఉన్నటువంటి పథకాలన్నీ కూడా మీరు చెప్పిన పరిస్థితి, ఇంకా కొత్త పథకాలు యాడ్ అయ్యే అవకాశం ఉందా? పేదలకి, నిరుపేదలకి, ప్రజలకు ఉపయోగపడేది? మీరు మాక్సిమం చూసుకుంటే ఈ పథకాల్లోనే నవరత్నాలని 2009లో ఏమేమి తీసుకొని వచ్చారో ఆ పథకాల్లోనే మాక్సిమం ఒక కుటుంబానికి కావాల్సిన, ఒక కుటుంబానికి ఏంటంటే అవ్వాతాతలకి పెన్షన్ ఇస్తున్నారు, మరి అలాగే ఆడబిడ్డలకి మాసరా చేయుత చేదోడు ఇస్తున్నారు, పిల్లలకి మంచి చదువు ఇస్తున్నారు, మొత్తం ఫ్యామిలీకి కలిపి మీరు చూసుకుంటే మరి ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఇళ్ళ పట్టా ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. ఇంకా మెరుగ్గా అంటే వాళ్ళ జీవన శైలి కోసం ఏం మార్పులు తీసుకోవాలని రావాలి, వాళ్ళకి ఇంకా మెరుగ్గా ఏం చేయాలనేది మేనిఫెస్టో. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం పుస్తకాలు ఇవ్వలేదండి. మీరు ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే 600 హామీలు ఇచ్చారు, పుస్తకం ఇచ్చారు, కానీ ఆ పుస్తకంలో 60% 60 హామీలు కూడా పూర్తి చేయలేదు. అంటే మీరు ఒక్కసారి చూస్తే 600లో ఒక 0 పోతే 60 అయింది, ఇంకొక 0 పోతే ఈరోజు సూపర్ 6 అని వస్తున్నారు. దాని తర్వాత నాకు తెలిసి పైన పొల్లు తీసేస్తే 0 అవుతుంది. మరి ఇలాగ వాళ్ళు తీసుకుని వస్తారు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకే మాట అన్నారండి, మాట ఇస్తే మాట తప్పకూడదు. అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తత్వం, అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఫాలో అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే మేనిఫెస్టో ప్రజలకి మంచి చేకూరుతుందిగా. భోగి మాటలు కానీ, లేకపోతే పిచ్చి పిచ్చివి ఇవి కానీ, లేకపోతే వేరే రాష్ట్రాలు ఇక్కడ ఇంప్లిమెంట్ చేయటం కానీ అవన్నీ ఉండవండి. సూటిగా ఒక కుటుంబానికి ఏం కావాలి, ఆ కుటుంబానికి అభివృద్ధి చేయడానికి ఏ విధంగా కావాలి. ఈ రాష్ట్రంలో మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అనంటే, అభివృద్ధి అంటే డ్రైన్లో, రోడ్లో, బిల్డింగ్లో కాదు. అభివృద్ధి అనంటే ఒక కుటుంబం అభివృద్ధి చెందటం అని చెప్పి ఈ దేశానికే చూయించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు ఆ బాటలో నడుస్తూ ఆ కుటుంబానికి అభివృద్ధి చెందే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. మేడం, ప్రస్తుతం ఏదైతే ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థి పర్సనల్ ఎజెండా అనేటటువంటి ఉంటుంది. మీరు ఇప్పటివరకు కూడా ప్రచారం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళి చేస్తున్న పరిస్థితుల్లో మీ పర్సనల్గా మీ ఎజెండాకు సంబంధించి ఏం గమనించారు, ఏం చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి. ఒక క్యాండిడేట్కి ఖచ్చితంగా అంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి ఎలాగ స్టేట్కి ఏం అవసరమో జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఇస్తున్నారో అలాగే గుంటూరు తూర్పు ప్రజలకి ఖచ్చితంగా మా వచ్చేసి 214 స్లమ్స్ అండి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా శాతంగా బీఫామ్ పట్టాలు ఉన్నాయి, అలాగే పోరంబోకు ఉన్నాయి. సో వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్స్ బీఫామ్ని రిజిస్టర్ ప్రాపర్టీస్గా చేస్తాం. ఎందుకంటే గత 40 సంవత్సరాల నుంచి అలాగ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు బీఫామ్ పట్టాల మీద ఉంటున్నారు కాబట్టి వాళ్ళని రిజిస్టర్ చేసే విధంగా. అలాగే యాజ్ ఏ మహిళ, నేను యాజ్ ఏ ఉమెన్ నా ఉద్దేశం ఏంటంటే ఒక మహిళకి నేను తోడు అందించాలి అని అంటే వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా చేదోడు పథకాలు ఇస్తున్నారు. కానీ వాళ్ళ ఇంటి నుంచి ఏదో ఒకటి వాళ్ళు తయారు చేస్తున్నారు. అంటే కుట్టు మిషన్, లేక బట్టలు కుట్టడమో, లేకపోతే ఏదైనా హ్యాండ్మేడ్సో, లేకపోతే ఏదైనా పిండి వంటలు అన్నీ చేస్తున్నారు. కానీ ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ లేదు వాళ్ళు అమ్ముకోవడానికి, చేయటానికి ఒక కరెక్ట్ ప్లాట్ఫామ్ లేదు. సో దానికి ఏం చేయాలి అని అంటే ఒక కన్వెన్షన్ సెంటర్, ఉమెన్ కన్వెన్షన్ సెంటర్, సో దట్ అంటే వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళ ప్రోడక్ట్ని డిస్ప్లే, అమ్ముకోవడం కాదు, ప్రతిరోజు అమ్ముకోవడానికి చేయడానికి కాదండి, డిస్ప్లే. ఒకరోజు ఈ రోజు మీరు చూసుకుంటే ఈ రోజు మొత్తం ఏమో ఫుడ్ సెషన్, రేపేమో మొత్తం క్లాతింగ్ సెషన్, నెక్స్ట్ డే ఏమో ఏదైనా ఐటమ్ సెషన్, అలాగే వాళ్ళకి డిఫరెంట్ కేటగరైజ్ చేసి ఒక్కొక్క రోజు అంటే వీక్లో వచ్చేసి 7 డేస్లో 5 డేస్ ఈ కేటగరైజ్ చేసి వాళ్ళకి అక్కడ డిస్ప్లే చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళు ఏమేమి చేశారో అది డిస్ప్లే చేసుకొని వాళ్ళకంటూ ఒక విజిటింగ్ కార్డు కూడా మేమే తయారు చేసి మొత్తం చేసి ఒక కన్వెన్షన్ సెంటర్ స్టార్ట్ చేసి అక్కడ ఓన్లీ లేడీస్ వరకు, ఉమెన్, ఎందుకనంటే మా మైనార్టీస్, ఎస్సీ ఎస్టీలు అలాగే బీసీలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆడవాళ్ళు ఉన్నారు. ఈ కాలంలో ఆడవాళ్ళు ఏదో ఒకటి చేయాలనే తపనలు వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకంటూ ఒక గుర్తింపు తీసుకొని రావడానికి నేను ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేస్తాను. అలాగే గుంటూరు తూర్పు ప్రజలకైతే నేను ఒకటే అంటున్నానండి, మా గుర్తింపు అంటే మీరు ఈరోజు చూసుకుంటే పొన్నూరు కానీ, ఏటుగురు కానీ, నందివెలుగు కానీ, బ్రహ్మదన్ శ్రేణి కానీ, పీకల వాగు కానీ, లేకపోతే ఎల్ఆర్ కాలనీ రోడ్ కానీ, లాంచెస్టర్ రోడ్ కానీ, ఓల్డ్ గుంటూరు రోడ్ కానీ, ఇవన్నీ నాన్నగారి హయాంలో ఏవేమి మాటలు చెప్పారో అవన్నీ చేశారండి. అలాగే ఇంకా మా బ్రహ్మానంద స్టేడియంని ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్గా ఇప్పటికే తీర్చిదిద్దిన, ఇంకా రినోవేటింగ్గా మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇంకా ఫండ్స్ తీసుకొని వస్తాను. అలాగే ఇంకా మీరు చూసుకుంటే ఆహ్లాదకరంగా ఉండాలి అని చెప్పి మానసరావుని కూడా డెవలప్ చేస్తాను ఖచ్చితంగా. అలాగే ప్రతి ఒక్కటి కూడా ఇంకా డ్రైన్స్, రోడ్స్ అవన్నీ అంటారు ఖచ్చితంగా జీఎంసీ తరఫు నుంచి నేను 10 సార్లైనా మెట్లు ఎక్కి దిగైనా నేను చేయించుకునేంత భరోసా నాకు ఉంది. ఎందుకంటే ప్రజలు నన్ను నమ్ముతున్నారు కాబట్టి నా మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళు ఏ విధంగా పని మీరు ఎలా చేయించుకోవాలో చూడండి, నాతో పని ఖచ్చితంగా నేను చేయడానికి రెడీగా ఉన్న ఫ్రమ్ ద ఫస్ట్ డే. ఖచ్చితంగా ప్రజల కోసం ఎప్పుడు తోడు ఉంటాను. అలాగే ఇంకొక ఇన్నోవేటివ్ ఐడియా ఏంటంటే ప్రజల కోసం
నిరంతరం వాళ్ళకి అక్కడ ఏం కావాలి, సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు చేసినప్పుడు మా ఆఫీస్ తలుపులు అలాగే మా ఇంటి గడప ఎప్పుడు ఓపెన్గా ఉంటే ముస్తఫా గారు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి. ఇంకొక విషయం దీంట్లో ఏంటంటే ముస్తఫా గారు నేను ఇద్దరం కలిసి గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. నాన్న ఏంటంటే ఎక్స్పీరియన్స్, రాజకీయ ఎక్స్పీరియన్స్, అలాగే నా ఐడియాలజీ లేకపోతే చదువుకున్నాను కాబట్టి నా ఇంటెలెక్చువాలిటీ ప్రతి ఒక్కటి కూడా ప్రజలకి ఉపయోగపడేగా మరి ఈ ఫండ్స్ తేవటం కానీ లేకపోతే ప్రతి ఒక్కటి వేరేవి ఏవైనా పైన అధికారులతో పనులు చేయించుకోవడం కానీ చేయడం కానీ నేను చేస్తాను. కింద స్థాయిలో ప్రజలందరికీ ఏమేం కావాలి శానిటేషన్ పరంగా కానీ, చెట్లు కానీ, లేకపోతే ప్రజాసేవ ఎలాగ నాన్న కొనసాగిస్తున్నారు ఇప్పుడు కూడా అదే విధంగా కొనసాగించడానికి నాన్నగారు కూడా ఖచ్చితంగా ఉంటాం. మేమిద్దరం కలిసి పనిచేస్తాం. ఇంకా బలం ఎక్కువైద్ది, ఇంకా బలగం ఎక్కువైద్ది, ఇంకా ప్రజలకి ఇంకా చాలా ఫీజిబుల్గా ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం. గుంటూరు ఈస్ట్కు సంబంధించి ఏదైతే మురికివాడలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా సమస్యలతో ఉన్నటువంటి నేపథ్యంలో వాటి యొక్క పరిరక్షణ, వాటి యొక్క పరిష్కారమే జయంగా కూడా ముందుకెళ్తున్నామని చెప్పి నూరి ఫాతిమా గారు చెప్తున్నారు. ప్రజల్లోకి వెళ్తున్నటువంటి క్రమంలో మంచి స్పందన వస్తుంది. జగన్ పథకాలు కావచ్చు, దీంతోపాటు కొన్ని పర్సనల్ ఎజెండాతో కూడినటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది ప్రతి ఎవరైతే మధ్యతరగతి బిలో పావర్టీ లైన్కి సంబంధించినటువంటి వాళ్లకు ఒక వేదిక ఏదైతే తాము తయారు చేసినటువంటి వస్తువులు అమ్ముకోవటానికి కావచ్చు, అలాగే స్వయం సమృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో కావచ్చు, తన వంతుగా కూడా ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అలాగే గుంటూరు ఈస్టులో తొలి మహిళా అభ్యర్థిగా ప్రధాన పార్టీలు ఎంపిక చేసినటువంటి గతంలో చరిత్ర లేనటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం వైసీపీ అభ్యర్థినిగా ఎవరైతే నూరి ఫాతిమా గారు ఉన్నారో ఆమె గెలుపుకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఆకాంక్ష, విశ్వాసం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మొత్తం మీద ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ముస్తఫా తన తండ్రి యొక్క ఆశయాలు, ఆయన యొక్క సేవా దృక్పథం అనేటటువంటిది పుణికిపుచ్చుకొని ఆమె ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి. తన ఐడియాలజీ ఆలోచనలతో గుంటూరు ఈస్ట్ యొక్క రూపురేఖలు మార్చేటటువంటి విధంగా కూడా కృషి చేస్తానని చెప్తున్న పరిస్థితి. ఇది నూరి ఫాతిమా గారికి సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో ప్రజాస్పందనకు సంబంధించి ఆమె గెలుపు పైన ఆమెకున్నటువంటి ఒక విశ్వాసానికి సంబంధించినటువంటి సమాచారం.